బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జాగృతి మీటింగ్స్ కు గులాబీ నేతలు దూరంగా ఉంటున్నారా? అగ్ర నేతలపై కామెంట్స్ తర్వాత కవిత వద్దకు రావాలంటేనే బీఆర్ఎస్ లీడర్స్ భయపడుతున్నారా? కవిత జాగృతి సమావేశాలకు వెళ్లకుండా గులాబీ క్యాడర్ కు హైకమాండ్ ఆదేశాలు ఇచ్చిందా? అందుకే గులాబీ నేతలు దూరంగా ఉంటున్నారా? ఇంతకీ గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చుట్టూ గులాబీ పార్టీ రాజకీయాలు నడుస్తున్నాయి. కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్సీ కవిత బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. మా నాయకుడు కేసీఆర్ అంటూనే మరోవైపు తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమ పార్టీలో ఏం జరుగుతుందో తెలియక గులాబీ కేడర్లో గందరగోళం నెలకొంది. గులాబీ పార్టీలో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ కేసీఆర్ కు రాసిన లేఖ ముందు ఆ తర్వాత అన్నట్టుగా తయారైంది. ఎప్పుడైతే లేఖ బయటకు లీక్ అయిందో ఎవరు లేఖను బయట పెట్టారో చెప్పాలని కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత చిట్చాట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం అంశంపై కవిత మాట్లాడారు. అంతేకాకుండా గులాబీ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కవిత స్పందించారు. గులాబీ పార్టీకి కేసీఆర్ ఒక్కడే నాయకుడు అంటూ కవిత చేసిన కామెంట్స్ పార్టీ వర్గాల్లో చర్చగా మారాయి. మరోవైపు ఎమ్మెల్సీ కవిత గులాబీ పార్టీలో అగ్రనేతలపై కామెంట్స్ చేయకముందు పార్టీలో పవర్ సెంటర్ గా ఉండేవారు. తమ అధినేత కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీష్ రావు, కవిత వద్దకు గులాబీ నేతలు, ముఖ్య కార్యకర్తలు వెళ్లేవారు. ఇక పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు సైతం కవితను కలిసి పార్టీ విషయాలతో పాటు ఇతర రాజకీయ అంశాలపై మాట్లాడేవారు. కానీ ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ చేసిన తర్వాత గులాబీ పార్టీ నేతలెవరూ కవితను కలిసేందుకు రావడం లేదు. దీంతో కవిత వద్దకు గులాబీ నేతలు వెళ్లకుండా అధిష్టానం నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా అన్న చర్చ నడుస్తోంది. గతంలో కవిత జాగృతి తరపున ప్రోగ్రామ్స్ నిర్వహిస్తే ఆ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నేతలు పాల్గొనేవారు. జిల్లాల్లో, హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవిత జాగృతి ఆధ్వర్యంలో చేసే కార్యక్రమాల్లో గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మహిళా నేతలు హాజరయ్యేవారు. కానీ ఇప్పుడు పూర్తిగా సీన్ రివర్స్ అయింది. తాజాగా కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు నిరసనగా కవిత ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారు. ఈ ధర్నాకు గులాబీ నేతలు ఒక్కరు కూడా హాజరు కాలేదు. కవిత ప్రోగ్రామ్స్ కు రెగ్యులర్ గా వచ్చే గులాబీ నేతలు సైతం దూరంగా ఉన్నారు. దీంతో జాగృతి నేతలు, కార్యకర్తలతోనే కవిత ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారు. ఇటీవల ఇంట్లో జరిగిన జాగృతి మీటింగ్స్ కానీ, మొన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 5 గ్రామాలు ఏపీకి వెళ్లడం, ఏపీ నిర్మించబోయే బనకచెర్ల ప్రాజెక్టులతో రాష్ట్రానికి జరిగే అన్యాయంపై చేపట్టిన రౌండ్ టేబుల్ కి కూడా ఒక్క గులాబీ లీడర్ కూడా రాకపోవడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద కవిత తన తండ్రికి రాసిన లేఖతో బీఆర్ఎస్ నేతలతో ఆమెకు పూర్తిగా గ్యాప్ పెరిగింది. అయితే ఈ గ్యాప్ ఇలాగే కంటిన్యూ అవుతుందా, లేక కవిత ఓ మెట్టు దిగి గులాబీ లీడర్లతో కలిసిపోతారా అనే చర్చ సైతం లేకపోలేదు. మరోవైపు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇది జరిగితే మాత్రం గులాబీ పార్టీకి కవితకు మధ్య గ్యాప్ ను ఎవరూ తగ్గించలేరని అంటున్నారు. చూడాలి మరి కవిత ఎపిసోడ్ ఎంత దూరం వెళుతుందో.